రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ పరిధిలో కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాయి గౌడ్ అనే యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆయన బంధువులు స్థానికులు స్టేషన్కి ముట్టడికి యత్నించారు. బాధితులు లోపలికి రాకుండా పోలీసులు పిఎస్ గేట్లు మూసివేయడంతో ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ప్రమాదం జరిగి 3 రోజులు గడుస్తున్న నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నిందితుడు ప్రజాప్రతినిధి కుమారుడు కావడంతోనే పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు మండిపడ్డారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు కొత్తూరు పోలీస్ స్టేషన్పై రాళ్ల వర్షం కురిపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపైన మరిన్ని వివరాలు మన 9+ న్యూస్ ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, కొత్తూరు దగ్గర అంత భారీ స్థాయిలో దాడి జరగడానికి గల కారణం ఏంటి? ఆ దాడి చేసిన వాళ్ళని ఇప్పుడు పోలీసుల పైన కూడా వాళ్ళు తిరుగుబాటు చేశారంటున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయండి. రైట్ సయ్యద్, ఈ నెల 15వ తారీఖున అంటే ఒక 5 రోజుల క్రితము శంషాబాద్ దగ్గర ఇది తిమ్మాపూర్ పిఎస్ పరిధిలో కొత్తూరు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక కియా కార్ వచ్చేసి ద్విచక్ర వాహనం పై వెళ్తున్న ఒక వ్యక్తిని బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పేరు సాయి గౌడ్. ఈ సాయి గౌడ్ అనేది ఆ రోజు చాలా గాయాలవడంతో దగ్గర సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ 4 రోజులు చికిత్స పొందుతూ ఈ రోజు తను మరణించాడు. సో ఈయన మరణించడంతో ఈరోజు బంధువులు పోస్ట్ మార్టానికి తీసుకెళ్ళక ఆ యొక్క డెడ్ బాడీని వచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి ఆందోళన చేశారు. రాష్ట్రాలకు ధర్నా లాంటి చాలా మంది వచ్చారు. దాదాపు 300 మంది యువకులు, బంధువులు, పంచాయతీలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మృతికి సంబంధించిన బంధువులు వచ్చి పోలీస్ స్టేషన్ ముందు, కొత్తూరు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. అయితే ఎవరైతే ఈ యాక్సిడెంట్ చేశారో ఆ వ్యక్తికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి అరెస్టు అదుపులోకి తీసుకోలేదు. కావాలని పోలీసులు తాత్సారం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. రాజకీయంగా ఒక పలుపడున్న వ్యక్తి సంబంధించిన కుమారుడు కావడంతో పోలీసులు ఈ యొక్క కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఆ వ్యక్తిని, ఎవరైతే యాక్సిడెంట్ చేశాడో ఆ యాక్సిడెంట్ కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే తప్ప మేము బాడీని తీసుకెళ్లామని బంధువులందరూ, మిత్రులందరూ కూడా చాలా మంది, వందలాది మందిగా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ధర్నా చేశారు. సో ఇటు పోలీసులకు అటు వాళ్లకు కొంత వాగ్వాదం జరిగింది. వాగ్వాదం జరగడంతో పోలీసులు కూడా కొంత మరి బయటికి పంపించే ప్రయత్నంలో భాగంగా వారు వినలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య చాలా ఘర్షణ జరిగింది. ఎట్టకేలకు నిందితుడిని అదుపులో తీసుకోవట్లేదు. దాంతో పాటు పోలీసులు మేము వచ్చి మాకు న్యాయం చేయాలని అడిగితే మాపై అకారణంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ, వెళ్ళిపోమనంటున్నారంటూ వాళ్ళు రాళ్ల వర్షం కురిపించారు. చాలా మంది బాధితులకు సంబంధించిన ఎవరైతే చనిపోయారో సాయి గౌడ్ సంబంధించిన బంధువులందరూ కూడా పోలీసులపైకి రాళ్ల వర్షం కురిపించారు. ఒక్కసారిగా పోలీసుల పైనే రాళ్ల వర్షం కురిపితో పరుగో అంటాడు పోలీసులు. ఇటు అక్కడ ఉన్న వాళ్ళందరూ, మీడియా ప్రతినిధులు కూడా ఒకటే పరిగెత్తారు. కొంతమందికి ఆ గాయాలు అయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఎట్టకేళ్లకు మళ్ళీ పోలీసులు కలగజేసుకోవడంతో పోస్ట్ మార్టానికి ఒప్పుకున్నారు. అయితే కానీ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే పోలీసుల మీదే దాడులు, పోలీసుల ముందు బైఠాయించి దాడులు చేయడం అనేది నిజంగా ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కావాలనే పోలీసులు ఏమైనా చేస్తున్నారా, లేకపోతే ఇంకా విచారణ పేరుతో వాళ్ళు కేసును ముందుకు తీసుకెళ్తారా అనేది మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్.